పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీ ప్రేమ గొప్పది, జాలి గొప్పది, కృప గొప్పది, నీ దయా గొప్పది. దయామయ, కృపామయ, కరుణామయ, ప్రేమమయ యేసు ప్రభువా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో ఈరోజు మన ఉద్దేశములను కూడా ప్రభువును అర్పించుకుందాం. మరి ముఖ్యంగా ఈ సెంటర్ నుంచి ఎంతమంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సెంటర్ నుంచి ప్రత్యేకంగా ప్రార్థన అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. సెటిల్మెంట్ కోసం వేచి ఉన్నటువంటి బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా వారి యొక్క ప్రతి విన్నపమును దేవుడు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. స్కూల్కి వెళ్ళేవారు, టీచర్స్ మరియు స్టూడెంట్స్ అందరినీ ప్రభు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు ఇవాన్లకు అడ్మిషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయినందుకు కృతజ్ఞతగా, షిరిన్ మెడికల్ చెకప్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినట్లుగా, కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులని నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సుష్మితకి శిల్ప మధు నుండి రావలసిన డబ్బులు వచ్చినట్లుగా వారి మారు మనసు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచనములన్నీ ప్రియాంక ప్రవళిక జీవితంలో నెరవేరినట్లు చేసిన దేవునికి, మంచి ఉద్యోగాలతో దీవించిన దేవునికి కృతజ్ఞతగా, వారిద్దరి ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పి రామచంద్ర రెడ్డి, నాగవేణి రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, వర్షారెడ్డి కుటుంబంను ప్రభు నూతన గృహంతో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శారద జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎస్ దినేష్, నీరజ, పార్వతి కుటుంబమును దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబ బంధకాల నుండి విడిపించినట్లుగా నీరజ దినేష్ల సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్ దివ్యవాక్య కేంద్రంలోని గురువులందరి మంచి ఆరోగ్యం, రమాదేవి, విక్రాంత్, పల్లవి మంచి ఆరోగ్యం కొరకు, నవీన్ నూతన ఉద్యోగంలో దేవుని దీవెనల కొరకు, దివ్యకారుణ్యమూర్తి కృపతో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు నవీన్. అలాగే సోఫియా కుటుంబ సభ్యులందరి ఆధ్యాత్మిక ఎదుగుదల, బంగారం మరియు డబ్బు తిరిగి వచ్చినట్లుగా, ఆమె నెఫ్యూకి చెడు అలవాట్ల నుండి, వ్యసనాల నుండి విడుదల కొరకు ఇతర ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దీనితో పాటు ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ప్రతి ఉద్దేశమును ప్రభువునకు అర్పించుకుందాం. ఇప్పుడు పలికినటువంటి ఈ ఉద్దేశములతో మన ఉద్దేశమును కూడా ప్రభువునకు అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇటర్నల్ ఫాదర్ ఆర్ నిత్య పిత అని చెప్పినప్పుడు దానికి అర్థం మనము ఎన్ని పొరపాట్లు పాపములు చేసినా దేవుడు మన మీద ప్రేమతోనే ఉంటాడు అని అర్థం. వాట్ ఎవర్ సిన్స్ అండ్ ఇనిక్విటీస్ వీఆర్ అన్గ్రేట్ఫుల్ టు గాడ్, హీ కంటిన్యూస్ టు షో హిస్ స్టెడ్ ఫాస్ట్ లవ్. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని, ఇప్పుడును నేను నిత్య ప్రేమతో మిమ్ము ప్రేమింతును అని చెప్తున్నాడు. ఆల్ దీస్ డేస్ ఐ హ్యావ్ బీన్ రిమైనింగ్ స్టెడ్ఫాస్ట్ లవ్ విత్ యూ, ఐ హ్యావ్ షోన్ స్టెడ్ఫాస్ట్ లవ్. హి సేస్ ఈవెన్ నౌ ఐ విల్ షో యూ ద సేమ్ లవ్. యెషయా 49:15 ఐసయా 49:15 స్త్రీ తన పసికందును మర్చిపోవునా, తన ప్రేమున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండినా, ఆమె తన శిశువును మర్చిపోయినా నేను మాత్రం మిమ్మలను మరువను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని యోహాను 14:18 చెప్తున్నాడు. ఐసయా 49:15 and we also hear in John 14:18 he says, even if your mother forgets you, I will not forget you, I will never leave you orphan. దీనినే ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో నిత్యపిత 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 అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరొకసారి దేవునికి అర్పించి ఆయన ప్రేమలో నిలకడగా ఉండుటకై ప్రభుని ప్రార్థిస్తాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి హత్తుకొంటివి. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి హత్తుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది యేసయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తల్లి కడుపులో మనం ఉన్నప్పుడే దేవుడు మనలను ఎన్నుకొన్నాడంట. ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాము, ఎంతమంది పెళ్లి చేసుకుంటారు, ఎంతమంది దేవుని సేవకులుగా ఉంటారు, అంతా తల్లి కడుపులోనే రూపొందింపక మునుపే, తల్లి కడుపులో అని చెప్పాను, రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొన్నాను అని ప్రభు చెప్తున్నాడు. రూపం ఇవ్వటానికి ముందు, కడుపులో పడటానికి ముందే దేవుడు ఎన్నుకొన్నాడంట. ఎంత ప్లానింగ్ ఇది ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యకరమైనది. దానిని 4వ గుర్తులో నా జీవితంలో జరిగినది కొన్ని చెప్తాను. ఎందుకంటే ఇంకా కొంతమంది ఆన్లైన్లో వస్తున్నారు ఇప్పుడే. Jeremiah chapter 1 verse 5 and 7 Bible says, even before you were in your mother's womb you got conceived, I already chose you. What a beautiful planning, you see. God plans you even before you were formed. దేవుడు మనలందరినీ అందుకే తల్లిలాగా ఆచి చూచి నడిపిస్తూ ఉన్నాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడు టకా టకా అని ఆ హార్ట్ బీట్ను మనం పొందుకున్నాం. బయటకు వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఆ భయమన్నీ తొలగించి తల్లిలా ప్రతి క్షణం కాపాడుతాడు. తల్లి ఒకరోజు మన నుండి వెళ్ళిపోతారు, కానీ తల్లిలా తండ్రిలా ఆదుకునే దేవుడు శాశ్వత ప్రేమ. పాడుదాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నావయ్యా, తల్లిలా ఆచి తూచి నడిపిస్తున్నావయ్యా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నావయ్యా, తల్లిలా ఆచి తూచి నడిపిస్తున్నావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. ప్రార్థిస్తాం. తల్లి కడుపులో పిండంగా ఉండ మునుపే ఎన్నుకున్న దేవుని వైపు చూస్తూ నీవు అన్నీ చూసుకుంటావు ప్రభు అని గుండె ధైర్యం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎడబాయని నీ కృప అని ఒక చక్కటి పాట ఒకటి మనకు తెలుసు. అవర్ గాడ్స్ లవ్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్, ఇట్ నెవర్ లీవ్స్ us. That's what we hear in Lamentation 3:22. Every day, as early morning, he himself wakes me up and says, get up, I am with you, I still love you. ప్రతిరోజు ఉదయం మనలందరినీ లేపేది, నూతన కృపనిచ్చేది అని లెమెంటేషన్ విలాపగీతాలు 3:22లో మనం చదువుతున్నాం. ఇంకొక ఛాన్స్, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నా, నీ ద్వారా కొన్ని పనులు జరగాలి అని దేవుడు రోజు లేపుతున్నాడే, దాన్ని తలంచి 3 గంటలకు థ్యాంక్ చెప్పే టైం ఈ టైం. భక్తితో పాడుదాం. అంతేకాదు, యోగ్యులుగా చేసేవాడని నిన్నటి రోజు మనం నేర్చుకొని పాడాం. అయోగ్యులను యోగ్యులుగా, దాన్ని మళ్ళీ తలంచే టైమే ఈ 3 గంటల టైం. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారని అయోగ్యులను యోగ్యులుగా చేసే ప్రార్థన జరిగే టైం ఈ టైం. This is the time unworthy people for whom Jesus prayed, Father, they don't know what they are doing, forgive them. So we become worthy though we entered into the session unworthy. పాడుదాం, అయోగ్యులను యోగ్యులుగా చేసే ప్రార్థనకు వందనాలు. పాపము చేసి అయోగ్యునిగా మారిన నన్ను ఎడబాయని కృపతో యోగ్యునిగా చేసితివి. పాపము చేసి అయోగ్యునిగా మారిన నన్ను ఎడబాయని కృపతో యోగ్యునిగా చేసితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. యోగ్యులుగా మళ్ళీ చేసే ప్రార్థనలో మనలందరినీ కడిగి శుద్ధి చేయమని ప్రార్థనలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. నిన్నటి రోజు కూడా మరొకసారి సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ 250 మంది లోపల ఉన్నారు.
అది థ్యాంక్స్ బి టు గాడ్ అది దిగినప్పుడు ఆ వీల్లో నుంచి ఫైర్ వచ్చిందంట. ఎస్టర్డే ఐ హ్యాపన్ టు వన్స్ అగైన్ గో త్రూ అనదర్ న్యూస్. Saudi Arabian Airlines with 250 people, it traveling, just landing in Uttar Pradesh. Then from the wheel the fire came. But థ్యాంక్స్ బి టు గాడ్. మనం ఏం ప్రార్థన చేస్తాం మీకు గుర్తుందో లేదో, 2వ తారీఖు మళ్ళీ చెకప్ చేసుకోండి. విమానము అన్నీ సేఫ్గా అందరినీ దేవుడు కాచి కాపాడమని. విమానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దేవుడు ఏదో ఒక మాట వాడాను అక్కడ, భద్రత అని ఏదో ఒకటి మీరు చెక్ చేసుకోండి. విపత్తు నుండి తప్పించమని అలాంటిది ఒక మాట వాడాం. ఎందుకు వాడాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ నెలలోనే ఎందుకు నేను ముందు చెప్పాలి ఇవన్నీ అంటే నేను అంత నేర్చుకోలేదు, ఏరోనాటికల్ ఎక్స్పర్ట్ కాదు నేను. దేవుని యొక్క అనుగ్రహం ప్రజలను కాపాడటానికి, విపత్తు నుండి తప్పించాలని అది మాట మీరు వినండి ఒకసారి. 2వ తారీఖు ఉన్నటువంటి 4వ గుర్తైన తర్వాత చెప్పిన మాటలో ఒకటి. సో వీ ప్రేడ్ ఆన్ ద 2nd of June, Lord, those who are traveling by flight, please avoid those dangers like that. In Telugu we said it. Yesterday also I heard another thing. Saudi Arabian Airlines with 250 people in Uttar Pradesh. When it landed, the fire, but then safely they were brought out. That's what I am told. ఎవరికి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడని. మీరు కొంతమందికి ఇప్పుడు అర్థమైంది ఎందుకు 24/7 గ్రూప్ని అప్పుడు దేవుడు తయారు చేశాడని. ఎందుకంటే మీరు ప్రార్థిస్తే నాకు ఇలాంటి దాన్ని దేవుడు తెలియచేయటానికి. ఎస్, సిన్స్ యు ఆర్ ప్రేయింగ్ సిన్సియర్లీ, దట్స్ వై గాడ్ ఈస్ షోయింగ్ స్మాల్ సైన్స్ లైక్ దట్. ఇంకా ఎన్నో తెలుసుకోవాలి మనం టు అవాయిడ్ ఆల్ దీస్ things. You 24/7 DMI group, it is your prayer, powerful prayer. Continue to pray to protect people. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. అందుకే ఈ గ్రూప్ నేను ఎక్కడ ఉన్నా మిమ్మల్ని నేను కాపాడుతాను, మీరు నన్ను కాపాడాలని మనం అప్పుడు నిర్ణయం చేసుకున్నాం. దిస్ ఈస్ ఎ కాంట్రాక్ట్ టిల్ ఐ డై, నేను చనిపోయే వరకు మీతో పాటు అని అప్పుడు నిర్ణయం చేసుకుని స్టార్ట్ చేశాం. దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు, మిమ్మల్ని కూడా కాపాడుతున్నాడు నమ్ముచున్నాను. ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, అన్ని రకమైన ప్రయాణములు చేసేవారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఆంటనీ, ప్రే ఫర్ us. ఈరోజు మంగళవారం పునీత అంతోని వారి యొక్క మహత్కర ప్రార్థన ద్వారా ఇప్పుడు మనము చదువుబోయే వాక్యం కూడా చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 24వ వచనం. నీవు చేసిన మహాకార్యములు, అద్భుత కార్యములను చేయగల దేవుడు భూమి ఆకాశములందు ఒక్కడును లేడు. లార్డ్, the things that you do, the great things, awesome things, miraculous things, there is no God on this earth who can do like you. Deuteronomy 3:24.
అందుకే అంతోని వారి ద్వారా చేసే కార్యములకు పేరు అద్భుతాల అంతోని వారి అని ఆయన పిలుస్తారు. ఈరోజు మీకు ఏ అద్భుతం కలగాలో, ఎందుకంటే ఈ నెలలోనే ఆయన పండుగ జరిగింది. ఈ నెలంతా మనం స్మరించాలి. ఇన్ దిస్ మంత్ ఓన్లీ వి సెలబ్రేట్ ఈజ్ ఫీస్ట్ డే, ఆల్సో సేక్రెడ్ హార్ట్ వి రిమెంబర్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనము దేవుని యొక్క హృదయాన్ని అర్పిస్తూ ప్రార్థించే ప్రార్థన. ఉడకం జరగబోతుంది, దయచేసి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కాపాడుకోండి. 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు యేసు హృదయం లోపల మిమ్మల్ని దాచిపెట్టి భద్రంగా ఇంటికి పంపించే ప్రార్థన ఇక్కడ జరుగుతాయి. 23rd evening to 27th evening we will be having special retreat consecrating to the Sacred Heart of Jesus and putting you inside like an ark of the Noah inside the heart of Jesus. Come and be blessed, my dear brothers and sisters. ఇక ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రకటన, వచ్చే ఆదివారం యేసు ప్రభు రక్తాన్ని చింది ప్రాణం పోసి శరీరాన్ని అర్పించిన పండుగను మనం కొనియాడుతున్నాం. ఆయన ప్రాణం మొత్తం పోసాడు. మిమ్మల్ని అడిగేది ఒక ఆదివారం. అందరూ వెళ్ళి ఒక చిన్న పూజకు వెళ్ళి తిరిగి వచ్చే రోజు కాదు అది. ఇక్కడ పరిపూర్ణంగా దైవ సన్నిధిలో దివ్య సప్రసాదం ముందు మీరు ప్రార్థించే అవకాశం. అక్కడక్కడ ఆపి 4 చోట్లలో ఆపి మీరు యేసు ప్రభుతో మాట్లాడుకోవటానికి, మీ విన్నపాలను అర్పించడానికి మంచి అవకాశం. అది ప్రదక్షిణ రూపంలో జరుగుతాయి. రండి వచ్చే ఆదివారం. కమింగ్ సండే ఇస్ ఎ స్పెషల్ సండే as we know. It is a Sunday where we remember the precious blood and body of Christ, where we stop near your place, in different places in the hall. We have procession. Come. Just going for a small mass. Don't throw some alms to Jesus. He deserves whole day to be in the presence of God. మనం భిక్ష పెట్టకూడదు. దేవునికి ఒక చిన్న పూజ చేసి ప్రతిరోజు ఆ దినమంతా ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యం మీకు లభిస్తుంది. ప్రభు చిత్తమైతే ఆ రోజు ఒకవేళ మీరు ఉంటే ఆ రోజు ఆన్లైన్లో ఇక్కడ నుంచి నేను ఇక్కడ బృందం చేసే 3 గంటల ప్రార్థన అక్కడ స్క్రీన్లో కూడా మీకు మళ్ళీ ఒకసారి టెలికాస్ట్ చేస్తారు. ప్రార్థనలో గడపండి, ప్రార్థనతో పాడదాం. The Lord does great things, awesome things which nobody can do. పునీత అంతోని వారా, అద్భుతాలు అంతోని వారా, అద్భుతాలు జరగాలని మా కోసం ప్రార్థించండి అని చెప్పి సాక్ష్యం చెప్తానని ఇప్పుడే చెప్పుకోండి, పాడండి. ప్రభువు నీవు చేసే కార్యములెల్లా ఆశ్చర్యకరమైనవి, అద్భుతమైనవి. ప్రభు నీవు చేసే కార్యములెల్లా ఆశ్చర్యకరమైనవి, అద్భుతమైనవి. అద్భుతాల అంతోని వారా, మా కోసం ప్రార్థించండి. పోగొట్టుకున్న దానిని ప్రభువును అడిగి మాకు తిరిగి ఇప్పించే పునీత అంతోని వారా, మా కోసం ప్రార్థించండి. ఇప్పుడు విన్నట్టు ఏ ఆశ్చర్యకరమైన కార్యములు ఈ భూలోకం మీకు జరగాలో అన్నీ మీరు చేతులెత్తి ప్రభువునకు అడిగి ప్రార్థించి పొందుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా మీరు నడిచి వచ్చినటువంటి ఇన్ని నెలలను ఒకసారి ఫాస్ట్గా గుర్తుపెట్టుకోండి. 5 నెలలు దాటి ఈరోజు మళ్ళీ ఒకసారి సగం ఈ నెల అయిపోయింది. నడిచి వచ్చిన మార్గం, ఎన్ని మార్గములు, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని దూరం ప్రయాణం చేసి, ఎన్ని వెహికల్స్లో, ఎన్ని వాహనంలో, ఎంత దూర ప్రయాణం. అలాగే జీవితంలో మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు చేసిన అద్భుతమును ఫ్లాష్ బ్యాక్ లాగా ఒక క్షణం దేవునికి అర్పించి ప్రార్థించుకోండి. మొన్న ఇంగ్లీష్ వడకం జరిగినప్పుడు అస్సలు నాకు ఎనర్జీ లేదు. మీలో కొంతమంది ఒకటే ఫోన్, ఏంటిది టైర్డ్గా అనిపిస్తున్నారు 3 గంటల ప్రార్థనని అంటే ఎనర్జీ అస్సలు లేదు. కాలు చేతులు గుంచి అలసటతో ఉన్నాను, సోమేరిలాగా అనిపించింది, పడుకోవాలని అనిపించింది. ఏంటిది ఇట్లా జరుగుతుంది అనుకుంటే, లాస్ట్ రోజు సోమేరితనము నుండి అంటే నిద్ర మత్తులో ఉన్నటువంటి వాళ్ళకు దేవుడు స్వస్థతనిచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వాళ్ళ తరఫున మనం కొద్దిగా భరించాలి అని అనిపించింది. మీకు కూడా అలా అనిపించినప్పుడు వెంటనే ఏం చెప్పాలి? దేవా, నేను చేసిన పొరపాట్లు ఏదైనా ఉంటే క్షమించు, లేదా దీన్ని అనుమతించావంటే నా కుటుంబం కోసమా. ఇంకా DMA 24/7 గ్రూప్ కదా. మీరు ఎట్లా అనిపించాలంటే ప్రపంచంలో అందరూ రక్షింపబడాలి అని అర్పించినప్పుడు కొన్ని వేల సంఖ్యలో మీ అకౌంట్ బుక్లో పరలోకంలో దేవుడు ఆత్మను రాక్షసి పెట్టుకుంటాడు. ఇది అందరికీ అర్థం కూడా కాదు. వాళ్ళకి కష్టాలు, ఈయనకి ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఫాదర్కి ఎందుకు రోగాలు అంటారు కొంతమంది. అది అర్థమైన వాళ్ళు యెషయా 53:5 చదవాలి. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత. బై హిస్ వూండ్స్ వీఆర్ హీల్డ్. సో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గో త్రూ లిటిల్ సఫరింగ్. వాటి పెద్దది పోయి ఆసుపత్రులు పట్టుకున్నట్టు కాదు. సో గాడ్ విల్ అలో, బట్ దెన్ అవుట్ ఆఫ్ దాట్ ద హీలింగ్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యూ, మిరకిల్స్ ఫ్లో అవుట్ ఆఫ్ యూ, ప్రాఫెసీ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యూ. మీ ద్వారా మీకు నెక్స్ట్ లెవెల్కి చేరాలంటే, ఆత్మీయ వరములు మీలో పొంగి పొరలాలంటే టెస్ట్ పెడతాడు దేవుడు. నడిచి వచ్చిన మార్గములన్నీ చూడండి. ఎందుకు ప్రభా ఇన్ని బాధలను చెప్పవద్దు, ఇవన్నిటి ద్వారా నెక్స్ట్ లెవెల్కి దేవుడు చేర్చబోతున్నాడు. దానికి స్తోత్రం చెల్లించండి. ఆల్రెడీ జరగబోయేదానికి, జరిగిన దానికి, వాట్ ఎవర్ హ్యాపన్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, లెట్ us థ్యాంక్ ద లార్డ్. ఈరోజు మరి ముఖ్యంగా అక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ని, జరగబోయే తెలుగోడ కానీ, తర్వాత మధ్యలో జరగబోతున్న సింగారంలో జరుగుతున్న పండుగను దేవుడు దీవించమని, వచ్చే ఆదివారం అందరూ కలిసి ఘనంగా కిక్కిరిసి ఇక్కడికి వచ్చి పాల్గొన్నట్టు మంచి మనసును దేవుడు దయచేయమని అందరి తరఫున అర్పించి ఆశీర్వాదంతో పాడి ముగిస్తాం. నడచి వచ్చిన మార్గమును తిరిగి చూస్తున్నా, కన్నీటితో వందనములు తెలుపుచున్నా. నడిచి వచ్చిన మార్గమును తిరిగి చూస్తున్నా, కన్నీటితో వందనములు తెలుపుచున్నా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. కరుణామయ, కృపామయ, ప్రేమామయ, అద్భుతాలు చేసే యేసయ్యా. చివరి గుర్తును భక్తితో చెప్పి ఆశీర్వాదంతో ముగించే మునుపు మీకు ఎక్కడెక్కడ రోగాలు ఉన్నాయో ఆడ చేయి ఉంచి ప్రార్థించండి. దేవా, వెంటనే వీసా అంటున్నావు ప్రభా, H1B వీసా. దేవా, వారికి ఆటంకాలు తొలగిపోతున్నందులకే స్తోత్రం. వీసా అక్కడ ప్రాబ్లం ఉండి ఎక్స్టెన్షన్ లేకపోతే తిరిగి రావాలి. అలాంటి బిడ్డలను ఈరోజు ప్రభు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. చేయబోతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఏరోనాటికల్ స్టడీస్ కోసం వెళ్ళాలని అనుకునే వ్యక్తికి ప్రభా మరి
ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలను తొలగించి మార్గాలు సరళం చేయబోతున్నందులకై నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు, ఒక రైతు బాధపడుతున్నారు, అయ్యా నాకు అనారోగ్యం ఉంటే ఎట్లా పని చేయాలి పొలంలోని, దేవుడు ఇప్పుడు నన్ను తాకుతున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేక మంది తల్లులు ఎందుకో ఏదో ఆవేదనతో ఎక్కడో ఆలోచన పెట్టుకొని పిల్లల గురించి, దేవుడు చెప్తున్నాడు వాళ్ళు నీ పిల్లలు కాదు నా పిల్లలు, అర్పించు, సెటిల్మెంట్ నేను చేస్తాను. భక్తితో ఆశీర్వాదంతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు రక్త శరీర పండుగకు ప్రదక్షిణకు ఆదివారం రాబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్కూల్కి వెళుతున్న టీచర్స్, లెక్చరర్స్ మరియు స్టూడెంట్స్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడెక్కడ ప్రజలు అయోమయమైన స్థితిలో ఉన్నారో వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాహనము కొనుక్కోవాలి ఫాదర్ ఇది చెప్పాలని అనుకుంటున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రయాణములు చేస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు హృదయం మీద ఆనుకొని కూర్చోవటానికి వస్తున్న తెలుగోడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సింగారంలో జరగబోతున్నటువంటి పండుగకు వస్తున్న భక్తుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పునీత అంతోని వారి మహత్కర ప్రార్థన ద్వారా, అద్భుతాల అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతం కోసం వేచి ఉన్న అందరి ఇళ్లలో అద్భుతం జరిగి ఒకరి తర్వాత పోటీ పెట్టుకొని ఇక్కడ సాక్ష్యం చెప్పే దినముల కోసం పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి అద్భుతాలు చేసి సాక్ష్యం చెప్పడానికి త్వరపడి వచ్చే రోజులను దయచేయునుగాక. May miraculous Saint Anthony intercede for you, and may the miracles operate from today in the name of the Father, and of the Son, and of the Holy Spirit. May you become a witness for the Lord. In Jesus' name we pray. శాశ్వత ప్రేమతో మమ్ము ప్రేమించావయ్యా, మేము బ్రతికి ఉండడం నీ కృపయే, నీ కరుణయే, నీ ప్రేమయే, నీవు మా మీద చూపే జాలి దయా ప్రభువా. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు.